お前らを超えて俺はモンキー D ルフィ。海賊王になる男だ。なんだよ。うるせえビーチだな。これがహాయ్ హలో నమస్తే గైస్ ఈ రోజు వీడియోలో మీకు న్యూ ఇయర్ స్పెషల్ గా రాబోతున్న ఫ్రీ రివార్డ్స్ గురించి అయితే చెప్తాను. దీనికి సంబంధించి రివార్డ్స్ అండ్ డేట్స్ కూడా కన్ఫర్మ్ అయిపోయాయి మామ. అలానే బ్యానర్స్ కూడా బయటకు వచ్చేసాయి. అండ్ ఇంకా దీంతో పాటు చాలా మంది అడుగుతున్నట్టే నరూటో మెయిన్ బండల్ ఉంది కదా, ఈవో బండల్, అది ఎన్ని డైమండ్స్ తీసుకోవచ్చు, ఎలాంటి ఈవెంట్స్ లో వస్తుంది అనేది కూడా కన్ఫర్మ్ అయిపోయింది. దీంతో పాటు చాలా మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మీ ముందుకు వచ్చేసా. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి, జస్ట్ లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి. అండ్ ఇప్పుడు ఏమాత్రం లైక్ చేయకుండా డైరెక్ట్ గా టాపిక్ లోకి పోదాం. అమ్మయ్య, చాలా రోజులకి గరేనా ఫ్రీ ఫైర్ లో చాలా మంది హ్యాకర్స్ ఉన్నారని గుర్తించింది మామ. రీసెంట్ గా మైండ్ బ్లోయింగ్లీ దీవాలి స్క్వాడ్ కప్ అయితే అయింది కదా చాలా రోజుల క్రితం. దీంట్లో కూడా మరీ దారుణంగా హ్యాకర్స్ అయితే వచ్చేసారు. హ్యాకర్స్ టీమ్ వాళ్ళనే అనౌన్స్ చేసింది స్టార్టింగ్ లో, పర్టికులర్ గా ఈ టీమ్స్ విన్ అయ్యాయని చెప్పి. ఫైనల్లీ రీసెంట్ గానే ఆ హ్యాకర్ విన్నర్స్ అందరినీ రిమూవ్ చేసేసి వాళ్ళ అకౌంట్లు బ్యాన్ చేసేసి హ్యాకర్ టీం వాళ్ళకి వచ్చిన రివార్డ్స్ కూడా బ్యాక్ తీసుకొని జెన్యున్ గా ఎవరు ఆడారో, జెన్యున్ గా ఎవరైతే టాప్ లో ఉన్నారో వాళ్ళని మళ్ళీ కొత్తగా అనౌన్స్ చేసింది. ఇక్కడ వాళ్ళకు కూడా రివార్డ్స్ అయితే పంపించింది మామ. రీసెంట్ గానే ఇదంతా కూడా జరిగింది. అండ్ ఇది ఒక మంచి విషయం మామ, ఎందుకంటే గరేనా కూడా హ్యాకర్స్ ని కొంచెం పట్టించుకుంటుంది కాబట్టి ఇక ముందు ఇలాంటి ఈవెంట్స్ అయ్యేటప్పుడు హ్యాకర్స్ రాకుండా ఇంకా గరేనా ఫైనల్లీ చూసుకుంటుంది. ఇంకా గైస్ అలానే ఇంకా నెక్స్ట్ మన గేమ్ లో ఎపిక్ లెవెల్ లో ఆల్రెడీ మనకున్న ఈవో వాల్ట్ ఈవెంట్ ఉంది కదా, డిసెంబర్ 2nd డేట్ వచ్చింది. అండ్ స్కార్ ఉంది, డ్రాకో ఏకే ఉంది, థామ్సన్ స్కిన్, M4A1 గన్ స్కిన్స్ తో ప్రెసెంట్ ఉన్న ఈవో వాల్ట్ ఈవెంట్ దగ్గరలోనే ఇంకా ఎండ్ కాబోతున్నట్టయితే బ్యానర్ అనేది లీక్ అయింది మామ. ఆబ్వియస్లీ తెలిసిందే, నెక్స్ట్ జనవరికి కొత్త ఈవో వాల్ట్ ఈవెంట్ అయితే వస్తుంది. దాంట్లో గన్ స్కిన్స్ ఏంటన్న దాని గురించి రేపటి వీడియోలో అయితే మాట్లాడేసుకుందాము. అండ్ ఈ విధంగా ఎండింగ్ సూన్ ఈవో వాల్ట్ అని చెప్పి దగ్గరలోనే మనకు రేపు కానీ ఎల్లుండి కానీ బ్యానర్ అయితే మన గేమ్ లో కనిపిస్తుంది. అలానే అన్బిలీవబుల్ గా మిస్టరీ షాప్ అండ్ లక్కీ వీల్ ఈవెంట్స్ గురించి కూడా ఇంకా తొందరలోనే మాట్లాడేసుకుందాము. వీటికి సంబంధించిన బ్యానర్స్ అన్ని కూడా ఇంకా లీక్ అవుతున్నాయి. అండ్ గైస్ మీ పర్సనల్ గా మిస్టరీ షాప్ ఇస్తామా, లక్కీ వీల్ ఇస్తామా అని చెప్పి ఒకసారి నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి మామ. అండ్ తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా గుండెకాయలు ఇచ్చేస్తా. ఓ మై గాడ్ గైస్, ఫైనల్లీ ఫ్రీ ఫైర్ అయితే 2024 మొత్తం రిన్యూ అయితే చేసింది. గరేనా ఫ్రీ ఫైర్ అఫీషియల్ గా ఒక ట్రైలర్ అయితే రిలీజ్ చేసింది మామ. దీంట్లోనే మనకు మల్టిపుల్ టైప్ ఆఫ్ ఈవెంట్స్ అయితే ఈ 2024 ఇయర్ టైం పీరియడ్ లో ఎలాంటి ఈవెంట్స్ వచ్చాయి, ఎన్ని ఈవెంట్స్ వచ్చాయి అని చెప్పి మొత్తం కూడా చూపించింది. ఫస్ట్ గా చూసుకుంటే కేఓస్ అయితే వచ్చింది ఫస్ట్ గా, ఆ తర్వాత మెకా డ్రాగన్ అని చెప్పి, ఆ తర్వాత పారాడాక్స్ వచ్చింది, నెక్స్ట్ 7th యానివర్సరీ కూడా ఈవెంట్ వచ్చింది ఓపీగా, అండ్ గ్లూ నోవా కూడా వచ్చింది. ఆ తర్వాత బుయాడే ఈవెంట్స్ వచ్చాయి. నెక్స్ట్ FFWS 2024 కూడా వచ్చింది. ఫైనల్లీ ప్రెసెంట్ రన్ అవుతున్న వింటర్లాండ్ ఆర్ఆర్ ఈవెంట్స్ కూడా మెన్షన్ చేశాడు మామ. అరే యార్ గైస్, ఇక ఫైనల్లీ మనకు 2025 ఎర్లియర్ గా రాబోతున్న నరూటో షిప్డన్ కొలాబరేషన్ ఈవెంట్ కూడా మనకు దీంట్లో మెన్షన్ చేశాడు చిన్న ట్రైలర్ లో. దీంట్లో ఇంకా చూసుకోవచ్చు నరూటో, సాస్కే, సకురా ప్లేన్ నుంచి అయితే జంప్ చేయడం గానీ బరుమ్డా మ్యాప్ లో, అండ్ కమింగ్ సూన్ అని చెప్పి కానీ ఫైనల్లీ ఒక మంచి ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు మామ. ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. జనవరి 10th డేట్ మాత్రం రెడీగా ఉండండి, మార్క్ చేసి పెట్టుకోండి. బల్ల గుద్ది మరి చెప్తున్నా, సూపర్ అంటే సూపర్ గా ఉండబోతున్నాయి నరూటో ఈవెంట్స్. మొత్తం మ్యాప్ అంతా కూడా నైట్ టైల్ బాక్స్ హల్చల్ చేయబోతుంది గైస్. మొత్తానికైతే ఆరోరా ఈవో బండల్ అయితే తీస్తాం మామ, కానీ డైమండ్స్ మాత్రం మామూలుగా అవ్వలేదు. మొత్తం 4500 డైమండ్స్ అయితే అప్రాక్స్ అయిపోయాయి. అన్ని డైమండ్స్ అయిపోయాయి